వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. సూళ్లూరుపేట నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ సొంత నిధులతో నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ప్రతి మండలంలో టాప్ 3 స్థానాల్లో గెలిచిన 25 మంది విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. మొదటి స్థానం పొందిన వారికి 6,000 రూపాయలు, రెండో స్థానానికి 5,000 రూపాయలు, మూడో స్థానానికి 4,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. పెళ్లకూరుకు చెందిన ఎస్ తనుష 589 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, నాయుడుపేటకు చెందిన సిహెచ్ శశి 588 మార్కులు సాధించారు. అలాగే కె పల్లవి, సిహెచ్ బాను 587 మార్కులతో ప్రతిభ చాటారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణల వల్ల ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు మెరుగయ్యాయని ఎమ్మెల్యే విజయశ్రీ పేర్కొన్నారు. ఈ ఏడాది ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతం 72.8% నుంచి 78.39%కి పెరగడం ఆనందకరమన్నారు. విద్య కోసం ప్రభుత్వం 32,308 కోట్ల బడ్జెట్ కేటాయించిందని, స్మార్ట్ క్లాస్ రూమ్లు, ఐసీటీ ల్యాబ్లు, PMSHRI మోడల్ స్కూళ్ల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో 321 మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించడం గర్వకారణమని ఎమ్మెల్యే అభినందించారు. అలాగే మా స్కూల్లో మా ప్రధానోపాధ్యాయులు మనోజ్ కుమార్ సార్కి, అలాగే మా ఎంపీఓ ఇంజనీర్ సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే మంచి మార్కులు సాధించారో అందరికీ నా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సార్ మా పిఎస్ఆర్ మధు సార్కి, అలాగే ఇటువంటి కార్యక్రమాలు పెట్టి మీరు పిల్లల్ని ప్రోత్సహించగలరు మేడం. చాలా మంది ఇంకా మేము బాగా చదువుకొని అలాగే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కూడా మంచిగా మార్పిస్తామని 231 పైగా 500+ వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మనము కొంత సెగ్రిగేట్ చేయాలి కాబట్టి ప్రతి మండలంలోనూ ఫస్ట్ 3ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడికి 25 మందిని పిలవడం జరిగింది. అలాగే పిల్లలందరూ, అలాగే ఎంఈఓలు కానీ, హెడ్ మాస్టర్లు, పేరెంట్స్, అలాగే నాయకులందరూ కూడా మనకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, అంటే నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్కి, టీచర్స్కి, ఎంఈఓలకి అందరికీ కూడా, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఫస్ట్, సెకండ్, థర్డ్ తెచ్చుకున్న పిల్లలందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నది కూడా అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నేను నా పర్సనల్గా ఒక విషయం మీకు చెప్తాను. నేను చదివింది తిరుపతి ప్రైవేట్ స్కూల్లోనే, కానీ నా ఊరు నాయుడుపేట మండలం భీమవరం విలేజ్. అప్పుడప్పుడు నేను విలేజ్కి హాలిడేస్లో కానీ లేదా ఎప్పుడైనా నేను ఊరికి వచ్చి వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకసారి మా బాబాయ్, అంటే మా నాన్నగారు తమ్ముడు గవర్నమెంట్ స్కూల్ టీచర్గా వర్క్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ చొరవతో నేను ఒకసారి 1, 2, 3 సార్లు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేదాన్ని. అక్కడ ఎలా ఉండేదంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th క్లాస్ వరకు కూడా పిల్లలందరూ ఒకే రూమ్లో కూర్చునేవాళ్ళు, ఒకే టీచర్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా పెద్దగా ఏం చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ ఎలా ఉండేదో నాకు తెలుసు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచరే ఉండేవాళ్ళు, మా బాబాయ్ మాత్రమే కూర్చునేవాళ్ళు. మిగిలిన అందరు పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th క్లాస్ వరకు ఒకే దగ్గర కూర్చునేవాళ్ళు. వాళ్ళకు చదువుకునేవాళ్ళు, ఎవరో ఒకరిని పిలిచి ఆయన చెప్పించేవాళ్ళు. అలా జరిగేది గవర్నమెంట్ స్కూల్స్లో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో ఉంటే పెద్దగా చెప్పరు, పైగా చదువుకోరు పిల్లలు, చదువుకునే అవకాశం లేదని అందరి ఫీలింగ్స్ ఉండేవి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో తక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. అలాగే ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ మంది పిల్లల్ని జాయిన్ చేసేవాళ్ళు. పైగా ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉండేవంటే, ఇప్పుడు మీకు ఎలా ఉందో అంటే, మన స్కూల్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఫుడ్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ, అంటే ప్రతి క్లాస్కి ఒక్కొక్క టీచర్ ఉండేవాళ్ళు. అలాగే ప్రతి సబ్జెక్ట్కి టీచర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలాగైతే మనకు 100 days ప్రోగ్రాంలో డివైడ్ చేసి చెప్పించేవాళ్ళు, అలాగే ఏ బ్యాచ్, బి బ్యాచ్, సి బ్యాచ్ అలా డివైడ్ చేసి బాగా చదువుకునే పిల్లలకి ఇంకా కొంచెం బాగా వచ్చేలాగా, అలాగే కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి 500+ వచ్చేలాగా ట్రైనింగ్ ఇవ్వడం, లేదా ఫెయిల్ అవుతారన్న బ్యాచ్ ఉంటే వాళ్ళని పాస్ చేయించాలి అని ఇలా 3 divisions చేసి చదివించేవాళ్ళు.
ఇప్పుడు అదే నేను గవర్నమెంట్ స్కూల్స్లో చూస్తున్నాను. ఇప్పుడు నేను వెళ్తుంటే ఇప్పుడు మన చదువులు ఎలా ఉన్నాయంటే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా బెటర్గా అండ్ ఈక్వల్గా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంది. మన నారా లోకేష్ గారు ముఖ్యంగా విద్యాశాఖ చాలా ఇంపార్టెంట్ ప్లస్ కష్టం కూడా ఆ శాఖ అయినా కూడా అదే శాఖ తీసుకొని పిల్లలు, ఎందుకంటే ఎడ్యుకేషన్ వాల్యూ మాకు తెలుసు కాబట్టి ఎడ్యుకేషన్ ఉంటే మనం లైఫ్లో ఎంత ఎదగచ్చు లేదా మన దేశానికి ఏం చేయొచ్చు అన్నది మాకందరికీ కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి ఆయన ముఖ్యంగా విద్యాశాఖని ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉండి చాలా చేంజెస్ ఈరోజు స్కూల్స్లో తీసుకొచ్చారు. అప్పుడు నేను చూసిన గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని చేంజెస్ ఉన్నాయో కూడా మీరు అందరు కూడా చూస్తున్నారు. ఈరోజు ఒక క్లాస్ వన్ టీచర్ అని తీసుకొచ్చారు. అలాగే ఈరోజు పిల్లలకి తల్లికి వందనం కింద, అంటే అది ఇవ్వడానికి కూడా కారణం ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు, అందరూ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళి రిజిస్టర్ అయితేనే తల్లికి వందనం పడుతుంది కాబట్టి పేరెంట్స్కి కూడా ఒక ఎంకరేజ్మెంట్, పిల్లలందరినీ చదివించాలి, చదివిస్తేనే రేపు బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్కి ఎడ్యుకేషనల్ వాల్యూ తెలియదు, ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి అలాంటి వాళ్ళని కూడా ఈరోజు ఎంకరేజ్ చేసి పిల్లల్ని తల్లికి వందనం ఇస్తాం, మీరు పిల్లలందరినీ స్కూల్కి పంపించండి అని ఈరోజు చాలామంది స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో చాలామంది పిల్లలు ఉన్నారు. అంతమందిని చూడడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను కూడా స్కూల్స్కి విజిట్ చేస్తూ ఉంటాను, అంటే అక్కడ సిస్టమ్ ఎలా ఉంది, లేకపోతే పిల్లలు ఎలా చదువుతున్నారు, అలాగే టీచర్స్తో మాట్లాడడం, పేరెంట్స్తో మాట్లాడడం అన్నీ కూడా చేస్తున్నాము. ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు మాకు పదే చెప్తూ ఉంటారు. మనకి ఎడ్యుకేషన్ మీరు వెళ్ళి చూడండి, ఫుడ్ ఎలా ఉందో చూడండి, లేకపోతే స్కూల్స్కి ఏమన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలా, ఇవన్నీ కూడా పదే అడుగుతూ ఉంటారు. మేమందరం కూడా విజిట్ చేసి అందులో ఏమన్నా చేంజెస్ ఉంటే కూడా మేము చేస్తున్నాం. అలాగే ఎంఈఓలు కానీ టీచర్స్ కానీ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అలాగే పిల్లలు చాలా కష్టపడి మంచిగా చదువుకున్నారు. అలాగే పిల్లలందరూ కూడా షేర్ చేసుకున్నారు. 100 days ప్రోగ్రామ్ అన్నది మాకు చాలా హెల్ప్ అయిందని. ఒక అమ్మాయి మ్యాథ్స్ కోసం భయపడుతుంటే ఈరోజు అమ్మాయికి 100 out of 100 వచ్చిందంటే ఈ 100 days ప్రోగ్రామ్ ఎంత హెల్ప్ అయిందో కూడా నాకు తెలుస్తుంది. ఇలాంటి చేంజెస్ అన్నీ తీసుకొచ్చి, అంటే ఫుడ్ కావచ్చు, ఫుడ్లో కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను, ఒకప్పుడు ఎవరో బాగా డబ్బున్నోళ్ళు అంటే తినేలాగా మనకు ఎవ్రీడే ఎగ్ కానీ లేకపోతే చిక్కీ కానీ లేక ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఇస్తూ పిల్లల్ని హెల్త్ విషయం కానీ అలాగే ఎడ్యుకేషన్ విషయం కానీ చాలా జాగ్రత్త ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేలాగా ఎంకరేజింగ్గా పిల్లలందరూ కూడా చక్కగా చదువుతున్నారు. కాబట్టి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిల్లలందరూ ఇప్పుడు చెప్పారు, ఇప్పటి వరకు మమ్మల్ని టీచర్స్ బాగా కేర్ తీసుకొని చదివించారు, సో మేము చదివాము అని. కానీ ఈ స్టేజ్ దాటిన తర్వాత, ఇంటర్కి వెళ్ళిన తర్వాత మనకి ఇంత స్పూన్ ఫీడింగ్ ఉండదు. అంటే